వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రాత్రి దేవుని వర్తమానం ఏమిటంటే, ప్రియులారా, ఈ రాత్రి దేవుని వర్తమానం ఏమిటంటే హేయములు మానండి. ఏమిటి? హేయములు మానండి. హేయములు అనేటటువంటివి బైబిల్లో కొన్ని ఉన్నాయి. దేవునికి అసహ్యమైనవి, వాటిని హేయములు అంటారు. వాటిని నీతిమంతులు, ప్రార్థనాపరులు వాటిని కలిగి ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా అట్టి వాటిని కలిగి ఉంటే వారి ప్రార్థనని అంగీకరించడు, పరలోక పట్టణంలో వారు ప్రవేశించడానికి అర్హతను కోల్పోతారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో నుంచి ఈ రాత్రి సందేశం హేయములు మానండి. లేఖనాల్లోకి వెళ్ళి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 18వ వచనం. 23వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదువుదాం. 23 ఎన్ని చెప్పానో 18. చూడండి, ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే, ద్వితీయోపదేశ కాండం అంటే ఆశీర్వాద కాండం. చెప్పాలి మీరు, ద్వితీయోపదేశ కాండం అంటే జనులు తనను నమ్మిన వారు ఆశీర్వదించబడేటటువంటి కాండం. అయితే ఇక్కడ ఇంకా ఎవరైనా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతించేటటువంటి వారు ఇంకా ఆశీర్వాదం తగలలేదు అంటే, ఇంకా దీవెన తగలలేదు అంటే, ఇంకా వారు ఏదో కొలువు కలిగి ఉన్నారు అంటే దేవుడి ఇక్కడ మనతో చెప్తా ఉన్నాడు. దేవుడి ఇక్కడ మనతో చెప్తూ ఉన్నాడండి. ఏమి చెప్తున్నాడో వాక్యాన్ని ఒకసారి గమనించండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 18వ వాక్యము చూడండి. పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండు నీ దేవుడైన యెహోవాకి హేయములు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క ఏమిటంటే చూడండి ప్రియులారా, పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మొక్కుబడిగా నీ దేవుని ఆలయంలోకి నువ్వు తేకూడదు. ఏమిటండి ఈ పడుపు సొమ్ము అంటే? ప్రియులారా, పాపము చేసి సంపాదించినటువంటి ధనమును దేవునికి కానుకగా ఇవ్వకూడదు. రెండోది చూడండి, రెండవది ఏమి చెప్తున్నాడు ఇక్కడ? చాలా జాగ్రత్తగా చూడండి. కుక్క విలువనే గాని మొక్కుబడిగా నువ్వు నీ దేవుని ఆలయానికి తేకూడదు. పడుపు సొమ్ము తేకూడదు. కుక్కకై విలువ కట్టి దాన్ని నమ్మి దానిని కూడా నువ్వు దేవుని సన్నిధికి తేకూడదు. ప్రియులారా, ఈ రెండు దేవునికి హేయములు. ఈ రెండు మనం ఆరాధించే దేవునికి హేయములు. ఇంకా 17వ వాక్యములో చదివితే ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరికి వేశ్యగా ఉండకూడదు. దేవుణ్ణి
నీది పాపము కాదు, నువ్వు వేసవి, దేవుని కుమార్తె అని పేరు ఉన్నది కానీ నువ్వు వేసవే. అలాగనే ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి ఏమిటా మాట అంటే, చూడండి ప్రియులారా 17వ వచనంలో ఏమంటున్నాడు? వేశ్యగా ఉండకూడదు, ఇశ్రాయేలీయుల కుమారుల్లో ఎవడునో పురుషగామిగా ఉండకూడదు. దేవుణ్ణి నమ్మిన తర్వాత కొద్దివాడిగా ఎవరు ఉండకూడదండి ప్రియులారా. ఈ రోజున మనము చాలా ధన్యులమి. ఎందుకంటే కొద్దివాళ్లతో అనేక సంఘాలలో వాక్యాన్ని చెప్పించుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజున బైబిల్ చెప్తా ఉంది, ఇదిగో ఇదిగో వేశ్యలు నా సన్నిధిలో ఉండకూడదు, అలాగనే కొద్దివాళ్ళు నా సన్నిధిలో ఉండకూడదు. వేశ్య ఆయనకి హేయము, కొద్దివాడు ఆయనకి హేయము. ఇంకా చెప్తూ ఉన్నాడు, పండుకొని సంపాదించుకునేటటువంటి దానిని దేవుని ఆలయంలో పెట్టవద్దు. ఒక్కొక్క విలువ కట్టి దాని ఆదాయాన్ని దేవుని సన్నిధిలో కానుకగా అర్పించకూడదు. సుశర ప్రియులారా, మళ్లీ చెప్తున్నాను, మనము ధన్యులమి. ఎందుకంటే మన మందిరంలో ఎప్పుడు మన యొక్క మీటింగ్స్ లో గాని వచ్చే వాళ్ళకు మనం అధికారమే లేదు ప్రకటించడానికి. ఎందుకంటే ఇశ్రాయేలీయులలో పురుష గులామీ ఉండకూడదు. వచ్చే వాళ్ళకు పెట్టిన పేరేంటి ఇక్కడ? పురుషగామి. చూడండి, అట్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు కుమార్తెల్లో యువతి వేసిగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడు పురుషగామిగా ఉండకూడదు. ఆడమనిషి అయితే పాపము మానుకొని పరిశుద్ధంగా ప్రభు ఆలయంలో పని చేయటానికి నిర్ణయించుకోవాలి. పురుషుడైతే కొద్దివాడిగా బ్రతకుండా మనసిని కలిగినటువంటి యాకోబుగా బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండములో సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, చూడండి, హేయములు మానండి, ఆశీర్వదించబడండి. హేయములు మానండి, దేవుని దయలు పొందండి. హేయములు మానండి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతులలో ఎదగండి. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా రెండవ మాటగా మనము ధ్యానం చేస్తా ఉన్నాం. అదేమిటంటే సామెతల గ్రంథం 11:1. జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 11:1. సామెతల గ్రంథం చూడండి, చాలా చక్కగా చూడండి. 11వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి ఇరవై ఆశీర్వాదం మీరు పోగొట్టుకోనంటే ఏమంటున్నాడు తెలుసా? క్రైస్తవుడయ్యుండి క్రైస్తవురాలయ్యుండి ఏమంటున్నాడంటే, దొంగ త్రాసు యెహోవాకి హేయమో, సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. క్రైస్తవులారా, క్రైస్తవులని చెప్పుకునేవారులారా, దొంగ కాటాలతో పూయకండి. దొంగ కాటాలతో పూసిన వాళ్ళు ఏమయ్యారో ఏమవుతున్నారో బైబిల్ సెలవిస్తా ఉంది. ఏ కాటాలండి? దొంగ కాటాలు. నా మాటలా దొంగ త్రాసు యెహోవాకి హేయము. త్రాసు అంటే త్రాసు బాబు కాదు, కరెక్ట్ గా కాటాకి గుండు ఆయనకి ఇష్టం. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, మొదటిది పాపము చేసి సంపాదించి దేవుని సన్నిధికి తేకూడదు. ఒక్క విలువ కట్టి దేవుని సన్నిధికి తేకూడదు. ఆడ మనుషుల్లో దేవుని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత పాపము చేస్తే వారు వేశ్యలు. అలాగనే పురుషుడైతే కొద్దివాడిగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఇక్కడేమంటున్నాడంటే, దొంగ త్రాసు యెహోవాకి హేయము.
సరి అయినటువంటి గుండు ఆయనకి ఇష్టమండి. చూసారా, ఎవరైనా దేవుడిని నమ్ముకున్న తర్వాత కాయల మీద, నూనెల మీద, పదార్థాల మీద దొంగ కాటా పెట్టాడా, వాడి చేతులతో వాడి కుటుంబాన్ని వాడే సర్వనాశనము చేసుకుంటున్నాడు. ఎప్పుడు చెప్పని దేవుడి ఎందుకు మనకు చెప్తున్నాడంటే, ప్రియులారా, మనము దేవుని ఆశీర్వాదానికి సమీపస్తులుగా ఉంటాము. దొంగ కాటాలు మానుకోవాలి. వేరు వేరు తూనికరాళ్ళు వస్తుందా వాక్యం కూడా చూడండి ప్రియులారా. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి అక్కడ రాస్తూ ఉన్నాడు కదా. చూడండి ప్రియులారా, అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమిటండి అంటే చూడండి ప్రియులారా, అక్కడ రాస్తూ ఉన్నాడు 15:8 సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుదాం. 8, 9 చూడండి. ఇక్కడ 8వ వచనం మొదలు చదువుకుందాం. ఏమంటున్నాడో చూడండి. చూడండి, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి హేయములు. భక్తి చేయకుండా, భజన చేయకుండా ఆయనకి నువ్వు అర్పించేటటువంటి భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి హేయములు. చూడండి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఏమిటంట? ఆనందకరము. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. అందుకని భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి వ్యయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనుల మార్గము యెహోవాకి హేయము. ఇంకా ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, నీతిని అనుసరించి ఆయనను ప్రేమించును. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే బాప్తిసంలో కొనసాగుతున్నారో వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడంట? మానక ప్రేమిస్తూనే. ఒక రోజు గాని, ఒక దినము గాని, ఒక క్షణము గాని ఆయన ఏం చేస్తున్నాడు? మానక ప్రేమిస్తున్నాడు. ఎవరిని? బాప్తిసములో కడగబడి బాప్తిసములో ఎదిగే వాళ్ళని, ప్రియులారా, బాప్తిసములో వదిగే వారిని ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడంట. చూడండి ప్రియులారా, దేవుని ప్రేమ మనల్ని శాశ్వతమైనటువంటి జీవములోకి నడిపించింది. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములకు నడిపించింది. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి కృపలలోకి నడిపించింది. అందుకని ఈ జ్ఞాని అయిన సొలొమోను గారు 26వ వచనములో రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలి. పురుషుడు పశ్చాత్తాపం దేవుడికి హేయం, ఆడది దేవుడు నమ్మిన బాప్తిసమన్నంత పాప హేయం. అలాగే దొంగ తాసు, దొంగ రాళ్లతో ఆ క్రైస్తవులు తోయకూడదు. అలాగనే భక్తిహీనుల మార్గం ఆయనకి హేయం. అలాగనే నీతిమంతుల మార్గం ఆయనకి ఆనందం. అలాగనే ఆ నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు. చూసారా, దేవుడు ఎవరినండి ప్రేమిస్తాడంటే నీతిమంతులను ప్రేమిస్తాడు ప్రియులారా. అందుకని ఈ సామెతల గ్రంథం ఈ యొక్క 15వ అధ్యాయం 26వ వచనములు అంటున్నాడు, దురాలోచనలు యెహోవాకి హేయములో. నాకెళ్ళే చూడాలి. దురాలోచన అంటే ఏమిటి? దురాలోచనలు అంటే దేవుని ఆలోచన కాని ఆలోచన దురాలోచన. మంచి ఆలోచన కానటువంటి ఆలోచన దురాలోచన. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడి రాత్రి ఆత్మకూటములో మనతో మాట్లాడుతున్నాడు. నీకేమైనా దురాలోచన కలుగుతా ఉంటే అవి దేవునికి హేయములు.
చూసారా, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఏమిటంటండి? దయగలిగిన మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. నీతిమంతులను ప్రేమించే దేవుడండి. ఇంకా అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి, చూడండి, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. మనకు తెలియకుండా దేవుని మాటలు మన నోట ఉన్నప్పుడు ఆయన పవిత్రపరుస్తాడండి, ఆయన పరిశుద్ధపరుస్తాడండి. అందుకని ఇక్కడ రాస్తున్నాడు కదా, దురాలోచన నీకుంటే ఈ రాత్రి నజరేయుడైన యేసు నామములో నీ దురాలోచన మానుకొనవలసిందిగా నజరేయుడైన యేసు నామములో ఖండిస్తూ మరణిస్తూ. దురాలోచన అందుకని అంటున్నాడు, దురాలోచనలు యెహోవాకి హేయములు. దయగలిగిన మాటలే ఆయన దృష్టికి పవిత్రము. చూసారా, హేయములేయో పవిత్రములేయో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎవరైనా చెప్పగలరా? ఇళ్ల దగ్గర కూర్చుంటాం, ముసలమ్మ ముచ్చట్లో కూర్చుంటాం, మన వ్యవహారాల్లో కూర్చుంటాం, ఇదిగో అది ఇదని సమయం వ్యర్థపరచుకోవటమే కానీ మనల్ని మంచి మార్గంలో నడిపించేది దేవుడు. సద్మార్గంలో నడిపించేది చక్కగా ప్రభు. అందుకని ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మనకు బయలుపరుస్తా ఉంది. దురాలోచనలు యెహోవాకి హేయము. మంచి ఆలోచన కాని, దురాలోచన అంటే ఏంటో రాసుకోండి. మంచి ఆలోచన కాని, మంచి దేవుడు మంచి ఆలోచన కాని ఏదైనా సరే సాతాను పెట్టేది అది దురాలోచన. అది దేవునికి అసహ్యం, హేయం. అందుకని ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఏమంటున్నాడు? చక్కని మాట, దయగలిగిన మాటలు ఆయన దృష్టికి పవిత్రం. దయగలిగిన మాటలండి. అందుకని దేవుని యొక్క నామం పేరిట 23 సామెతల గ్రంథం చదువుదాం. 23 సామెతల గ్రంథం చదువుదాం. 23 సామెతల గ్రంథం అంటున్నాడు, వేరు తోనికరాళ్ళు యెహోవాకి హేయములు. చూసారా ప్రియులారా, నాకు దొంగ కాటారాడుతో పని చేసేవాళ్ళు చాలా మంది తెలుసారు. మిరగాయలనే వాళ్ళేమి వాళ్ళని మీరు అనుకోవచ్చు. చూడండి జాగ్రత్తగా, పైన కాటారాయి మీద ఏముంటుంది? 500 అరకిలో రాయి, కిలో రాయి, 200 గ్రాముల రాయి, 50 గ్రాముల రాయి అని ఉంటుంది. కానీ వాళ్ళు దొంగలు ఏం చేస్తారంటే పైన కొయ్యటానికి వాళ్ళకి ఆస్కారం లేదు. లేతి మిషన్, ఇలప మిషన్ తీసుకెళ్లి దాని ముడ్డిలో ఒక 100 గ్రాములు తీయమంటారు, ఒక 50 గ్రాములు తీయమంటారు. వాడు చక్కగా 50 గ్రాములు తీస్తాడు. ఆ రాయి తెచ్చి ఏం చేస్తారు? ఇళ్ల దగ్గర సౌటి కాలంలో బురదల్లో వేస్తారు. ఎందుకండి సౌటి కాలంలో బురదలు వేసేదంటే ఆ రాయి కోసినట్టు ఇతరులకు కనపడింది, దగ్గ మెరిసింది. బురదలో వేసినప్పుడు తుప్పు పట్టింది. ఇలాగా అప్పుడు ఆ కుటుంబాలకి పొరపాటు ఆశీర్వాదం. 100 కుటుంబాలను నేను చూసా. దొంగ కాటాలు వాడేవాళ్ళు, వేరు తునికరాలు వాడేవాళ్ళు 100 కుటుంబాలను చూసా. వాళ్ళు ఎవరంట? నా దేవునికి హేయులు. వాళ్ళు హేయులు. ప్రియులారా, అబద్ధమాడేవాడు, మోసము చేసేవాడు, ఇదిగో దొంగ తాసుతో ఇదిగో చూసేవాడు, వీళ్ళందరూ కూడా యెహోవాకి హేయులు. అందుకని రాత్రి కాల సమయంలో ఆయన చెప్తూ ఉన్నమాట, వేరు తూనికరాళ్ళు యెహోవాకి హేయములు, దొంగ త్రాసు ఆయనకు అనుకూలము కాదు.
కాటాలు చూసేవద్దు, నాకు హేయం. ఇంకా ఏమంటున్నాడో చూడండి, దొంగ త్రాసు అనుకూలము కాదు, నాకు అనుకూలము. చూసారా, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? దేవుడు తెలిసిన వారే, దేవుని నామాన్ని ఊరేగిస్తూ ఉన్నవారే. ఇలాంటి వాళ్ళల్లో ఇవి ఉండకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. చూసారా, ఇవి ఉండకూడదని బైబిల్ చెప్తా ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ఈ మాట చాలా విలువైనదండి. చూడండి 21, 27, 21, 27 చూడండి. 21, 27 చూడండి. 21, 27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన అది మరీ హేయము. చూసారా, అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మనసులో ఒకటి ఒకటి చేస్తే దేవునికి హేయమంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, ఎంత చక్కగా రాస్తూ ఉన్నాడంటే, ఆయన ఎందుకయ్యా భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. ఇంకా ఏమంటున్నాడు, దురాలోచనతో అర్పించిన ఎడల అది మరీ పెట్టాడు, ఎక్కువ హేయం అన్నమాట. మరి అంటే ఎక్కువ హేయం. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నటువంటి ఈ సంగతులను బట్టి మనము జాగ్రత్తగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఏమంటున్నాడు చూడండి, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అది మరీ. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు చెప్తా ఉన్నటువంటి ప్రియులార మాటను బట్టి సామెతల గ్రంథం ఆఖరి మాట 28:9 చదువుదాం. ఇది చాలా సేపు మనం ధ్యానం చేయాలి. 28:9 వాక్యాన్ని, సామెతల గ్రంథం 28:9 వాక్యాన్ని చివరిగా మనం ధ్యానం చేద్దాం. 28:9 వచనాన్ని చివరిగా మనం ధ్యానం చేద్దాం. అదేమిటో ఒక్కసారి మనం చదివి చూద్దామా? ధర్మశాస్త్రము వినబడకుండా శివుని తొలగించు వారికి ప్రార్థనలు ఏములంట. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి చాలా మంది అంటున్నారు, పాత నిబంధన కొట్టివేయబడుతుందన్న వారులారా, పాత నిబంధనతో పని లేదు అన్నవారులారా, ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఏమిటండి మేము వినేదంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటండి దేవుడు మాట్లాడేటటువంటి విషయాలు అనేది మనము గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? చాలా జాగ్రత్తగానండి. అనేక మంది పెద్ద పెద్ద దావిజనులు కూడా చెప్తూ ఉన్నారు, పాత నిబంధన పూర్తివేయబడింది అని ఒకసారి చెప్పాడు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నాడు దేవుడు. ప్రియులారా, అందుకనే ఎవడైనా ఎప్పుడైనా సువార్తికుడైనా, ప్రవక్త అయినా, కాపరి అయినా, ఇదిగో ఉపదేశకుడైనా, పాస్టర్ అయినా, ఇదిగో అతడు కనుక ఆత్మ లేని వాడైతే తన ఇష్టానుసారంగా పలుకుతాడు కనుక అతని ప్రార్థన దేవునికి హేయము. చూసారా, ఇప్పటి వరకు మనము మోసాలు, పాపాలు, కొచ్చేవాడు, వేశ్య, దొంగరాళ్ళు, వేరు రాళ్ళు, దొంగ కాట, త్రాసు, ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం.
భక్తిహీనులు అర్పించు బలులు ఇవన్నీ తెలుసుకుంటా వచ్చి ఇలాంటి వాళ్ళు గనుక ప్రార్థనలో ఉంటే వాళ్ళ ప్రార్థన కూడా దేవునికి వేయమంట. ఇప్పుడు మీలో ఎవరైనా బాగా ప్రార్థన చేస్తున్నామండి అంటే ఏమంటున్నాడు? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? 10వ భాగం ప్రభుది ఇవ్వండి అని చెప్తుంది. నా మాటలుగా చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రం వినబడకుండా తెలివిని తొలగించుకుని వానికి వారి ప్రార్థనలో హేయములు. ఆఖరి మాట ఈ రాత్రి చూసారా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? యేసు ప్రభు కూడా చెప్పాడు, ఇదిగో చిల్లర కానుకలు నావి, మొక్కబడి కానుకలు నావి, ప్రతిష్టార్పణలు నావి, 10వ భాగము నాది, నా మందిర సమృద్ధిని. వీళ్ళ ప్రార్థనలో ఎవరైతే ఇవన్నీ చేయకుండా వాళ్ళు ప్రార్థన పరులని ప్రార్థన వచ్చని అనుకుంటున్నారో వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరంట? అసహ్యులంట. ఆయనకి చూడండి, అప్లైన్ చేసుకోండి. ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రము నిలబడకుండా చెవిని 10వ భాగం ఇవ్వమంటా ఉంటే విని వినపడినట్టు వదిలేయటం, చిల్లర కానుకలు వేయకుండా విని వినపడినట్టు వదిలేయటం, మొక్కుబడి కానుకలు, కుటుంబ సువార్త, ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర నిబంధనలు. ఇవన్నీ ఏమిటి? ధర్మశాస్త్ర నిబంధనలు. ఆయన మనతో నిబంధన చేశాడు, ఆయన రక్తము కార్చి. చూడండి ప్రియులారా, మీరెంతైనా సంపాదించండి, దేవుని దేవునికి, కైసరుని కైసరికి. చాలా మందికి ఏమిటంట? 10వ భాగం ఏమంటే బాధ, చిల్లర కానుకలు ఏమంటే బాధ, కుటుంబ ప్రార్థన పెట్టుకోమంటే ఇంకా బాధ. చూసారా? చూడండి అక్కడ ఏమి రాస్తూ ఉన్నాడో, ధర్మశాస్త్రం నిలబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థనలో హేయములు. ఎంత గొప్ప మాట చూడండి. చూసారా? మీలో ఎవరైనా ఈ రాత్రి లైవ్ లో వీక్షిస్తున్న కానీ శబ్దాంతరం ద్వారా వినుచున్న వాళ్ళు కానీ చిల్లర కానుకలు వేయకుండా, గుప్పిడి బియ్యాలు తేయకుండా, 10వ భాగాలు దేవునికి ఇవ్వకుండా మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలు నా ప్రభుకి హేయములు. నేను చెప్పలేదు ప్రియులారా, సొలొమోను అలా ఎలా అనుకొని బుద్ధి వచ్చినప్పుడు రాసినటువంటి వాక్యాలు ఇవి. అర్థమవుతా ఉందా? చెవిని ఏం చేస్తున్నారంట? కొంతమంది ఏం చేస్తారో తెలుసా? 10వ భాగం చెప్పేటప్పుడు ఇసుకుంటారు, నేను తినొద్దా తాగొద్దా. చాలా మంది కుటుంబాల్లో 10వ భాగాన్ని దొంగిలించినప్పుడు వారిని దొంగలు అన్నాడు మలాకి. దొంగలు అంటమే కాకుండా వాళ్ళకి ఏం చేస్తారన్నాడు? నా మందిర సమృద్ధి మీరు కొడతలేదు కాబట్టి మీ ఇళ్లలో సమృద్ధి లేకుండా చేస్తారు. నా దీవెన మీకు తగలదు, నా ఆశీర్వాదం మీకు తగలదు, మీపై, మీ పిల్లలపై, మీ కుటుంబాలపై కుమ్మరించలేను. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని ఎవరైనా నమ్మకముగా గుప్పిడి బియ్యాలు తెస్తున్నా, చిల్లర కానుకలు వేస్తున్నా, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నా, 10వ భాగం ఇస్తున్నా, వాళ్ళ పట్ల ప్రభు గొప్ప గొప్ప కార్యాలు ఉంటాయి. గొప్ప కార్యం అంటే ఏమిటో తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి. గొప్ప కార్యం అంటే ఏమిటి? ఇది జరగదు, మాకు చేత కాదు, ఇది మన వల్ల కాదు అన్నది దేవుడు మనతో తోడుగా ఉండి చక్కగా జరిగిస్తాడు. అదే గొప్ప కార్యం. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ప్రియులారా, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థనలు. నాకైతే మధ్యాహ్నం ఈ వాక్యం చదివినప్పుడు ఏడుపు వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే, నువ్వు నెరవేర్చట్లేదయ్యా అని మీరు అనుకోవచ్చు. నేను నెరవేరుస్తామన్నా, కానీ
కొంతమంది ఇంత ప్రార్థన చేస్తున్నా, అంత ప్రార్థన చేస్తున్నా, నేను అప్పుడు ప్రార్థన చేస్తున్నా, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క సామెతల గ్రంథాన్ని, ఈ చివరి మాటని జాగ్రత్తగా వింటే, జాగ్రత్తగా చదువుకుంటే బైబిల్ అంతా వినాలి. అప్పుడే ఆ వింత కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తాడు. చూసారండి? అందుకని ధర్మశాస్త్రం చెప్పేది మనం తట్టుకోలేమండి. దురాలోచన ఆలోచిస్తే కాను చెల్లించాలి, కానీ దురాలోచన వద్దు, అవి నాకు ఏమని దేవుడు చెప్పాడు మీ రాత్రి. వీటన్నిటికీ ఆయన వేసింది ఏమిటంటే, ఆడమనిషి అయితే గుప్పిళ్ళ బియ్యాలు, ఇంకా చిల్లడి కానుకలు, కుటుంబ కానుక. మగవాళ్ళైతే 10వ భాగాలు, అలాగే మరి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఖర్చు వాళ్ళు బరాయించాలి. ఆడవాళ్ళు జీతం ఉంటే వాళ్ళు కూడా 10వ వంతు దేవునికి చెల్లించాలి. అందుకని చాలా మంది అంటున్నారు కదా, మాకు దేవుడు ఏమన్నా ఆకాశం వచ్చించాడో, ఇది మా కష్టాలు ఎక్కువ అని తింటా ఉన్నారు. వాడి కడుపే వారికి దేవుడు అవుతా ఉంది. ఆ కడుపుకి బలహీనతలు పెట్టి ఆయన ధనమంతా కూడా, వారి యొక్క ధనమంతా కూడా వ్యర్థము చేసేస్తా ఉంటున్నారు. చూసారా? అందుకని దైవ లేఖనాలలో ఈ రాత్రి నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు లైవ్ లో పెడుతూ ఉన్నాం, వినేవాళ్ళు వింటూ ఉన్నారు. అనేకులు ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నారు, మెసేజ్లు పెడుతూ ఉన్నారు, మరి వాళ్ళు లైక్ చేస్తా ఉన్నారు. అనేక రకాలుగా వాళ్ళు మన యొక్క హల్లెలూయా మినిస్ట్రీని సపోర్ట్ చేస్తారు. లైవ్ లో వాళ్ళు కూడా, మీరు కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ రాత్రి ఈ చెప్పిన 7 నిబంధనల్లో మీరేమైనా కలిగి ఉంటే, మొదటిదేంటి? వేసలాగా మారి బాప్తిసం పొంది నువ్వు సంపాదించి ఆ సంపాదనలో దేవుని సన్నిధి చేస్తున్నావా? అది హేయం. రెండోది ఏమిటి? కొద్దివాడికి లాగా మారుతున్నావా? అది హేయం. ఇంకా ఏమిటి? పడుపు సొమ్ము, కుక్క విలువ, ఇవన్నీ దేవునికి హేయం. తూనిక రాళ్ళు, దొంగ త్రాసు, ఇవన్నీ దేవునికి హేయం. దురాలోచనలు దేవునికి హేయం. అందుకని మనము దేవుని ధర్మశాస్త్రానికి చెవి ఇవ్వకుండా, అంటే ధర్మశాస్త్రాన్ని వినకుండా ఉండేవాళ్ళ ప్రార్థనలు ఎవరికంటండి? ప్రార్థనలు ఆయనకేంటంట? హేయములు. నాకు ఈ మాట చదివినప్పుడు ఒక విధంగా సంతోషం, ఒక విధంగా బాధ. ఈ ప్రార్థన వినకపోవటానికి, కార్యం జరగకపోవటానికి ఈ 7 కండిషన్లు తప్పి ఉన్నారేమో చూడు. ప్రార్థన యేసయ్యా స్తోత్రం ఆత్రం కాదు. కండిషన్ కలిగిన ప్రార్థన, వాక్యానుభవం కలిగినటువంటి ప్రార్థన, అలాంటివి చేసినప్పుడు మాత్రమే దేవుడు నీ ప్రార్థనకు జవాబును, నీ ఆలోచన యావత్తు సఫలపరిచి నీ భారమును ఆయన భరిస్తూ, ఆయన రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తూ సంఘములో చక్కగా ఆయన నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాటలు అనేక హృదయాల్లో స్థిరపరిచి బలపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.